అస్సలాముఅలైకుం. హాయ్, నమస్తే అండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేద్దాం చూద్దామండి. ఎగ్ కర్రీ అందరూ మామూలుగా చేస్తారండి. ఈరోజు నేను స్పెషల్గా చేస్తున్నాను. మామూలుగా మసాలా టమోటా ఫ్రై చేశాను, ఉల్లిపాయ ఫ్రై చేశాను. ఇప్పుడు మిక్సీకి పట్టుకొని చేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మిక్సీకి పడతాం. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం ఫ్రెండ్స్. మిక్సీకి పట్టేస్తాం కదా, ఆయిల్ వేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ వేసుకున్నాము, ఆయిల్ వేసాను. లైక్ ఫ్రై చేద్దాం దాంట్లో, ఎందుకంటే ఆయిల్తో కాటి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ ఉంటాయి కదా ఫ్రై చేసేటప్పుడు కాకుండా. ఓకేనా? ఎగ్ బాయిల్ అవుతుంది కదా ఫ్రై చేసిన తర్వాత బాగా ఆయిల్లో ఫ్రై అయినాయి. కొద్దిగా కళ్ళ కావాలి, కొద్దిగా ఫస్ట్ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయినాయి కదండి. ఎగ్గు తీసేద్దాము. చింతాకు ఎగ్ కర్రీ అండి ఈరోజు. ఆల్రెడీ చింతాకు వేసేసాను, ఎగ్ కర్రీ చేసిన. దీంట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, చెక్క బంగాలు, తక్కువ మరటి ముగ్గ వేసానండి. మసాలా వేసుకున్నాము. టమోటా ఉల్లిపాయ మిక్సీకి వేసాను కదా ఫ్రై చేసి, అది మసాలా వేసాను. అంటే నార్మల్గా చేస్తారు, ఇలా చేస్తే బాగుంటుంది. మామూలుగా పచ్చిగా టమోటా ఎర్రగడ్డ ఇంకా ఆయిల్లో ఫ్రై చేసి వేయచ్చు. అట్లనే నేను లైట్గా ఫ్రై చేసి మిక్సీకి పెట్టాను మసాలా, ఎందుకంటే కొంచెం దగ్గరకు వస్తుంది, గ్రేవీ లాగా ఉంటుంది మసాలా అని చెప్పేసి వేసాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం అల్లం పేస్ట్ తగినంత, కొద్దిగానే వేసాను అల్లం పేస్ట్. మసాలా కొద్దిగానే కదా, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పెట్టలేదని ఏమనుకోవద్దండి.
ఇలా బాగా వస్తుందండి. దగ్గరికి వస్తుంది కదా, హాట్ పట్టింది. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, కారం పొడి, ధనియాల పొడి వేసుకుంటూ అలా స్పూన్ కారం వేసానండి. తగినంత సాల్ట్, దాంట్లో మసాలా మిక్సీ పట్టాం కదా, కొద్దిగా వాటర్ వేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసేసి దీంట్లో కలిపేసుకున్నాం. ఆల్రెడీ ఎక్కువ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా పసుపు వేసాను కదా, కొంచెం వేసుకున్నాము. కొంచెం పైకి వస్తే కన్నా పసుపు వేసుకున్నాను, ఉప్పు బట్టి బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. మామూలుగా ఎగ్ కర్రీలో వేయను, కొద్దిగా వేస్తాను. కరివేపాకు వేద్దామని వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా ఎంత బాగా వచ్చింది, పైదంతా వచ్చేసింది, గ్రేవీగా బాగుంది కదా. ఇప్పుడు ఎక్కువ వేస్తున్నాం దీంట్లో, కొద్దిసేపు రావాలని మసాలా అంతా పట్టాలి కదా. ఎందుకంటే త్వరగా అయిపోతుంది ఇలా అయితే. అట్లా మనం ఉల్లిపాయ, టమోటా అట్లా వేసుకొని కొద్దిసేపు పెట్టుకున్నాం అనుకోండి, కొద్దిగా టైం పడుతుంది. ఓకే, ఇలా అయితే కొంచెం త్వరగా అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో ఎగ్ కర్రీ, చింతాకు ఎగ్ కర్రీ అండి. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్గా ఈరోజు వంట, 2 ఐటమ్స్ కూడా సింపుల్. ఓకేనా, చూద్దాము. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, వచ్చేసేసి 2 మినిట్స్లో ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఆల్రెడీ మనం బాయిల్ చేస్తాం కాబట్టి ఎగ్ పచ్చి అయినా కొట్టి వేసుకోవచ్చు, దీంట్లోనే వేసేసి కలిపిపోకూడదు, అట్లనే పెట్టేసేయాలి. అప్పుడు కర్రీ బాగుంటుంది. బాయిల్ చేయకుండా పచ్చి కొట్టి వేయచ్చు. ఇలా మసాలా ఓకే వచ్చిన తర్వాత అంతా అయినాక. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిసేపు మూత పెట్టాను. పచ్చి కొట్టి వేసి చేసామనుకోండి మసాలాలో, చాలా సూపర్గా ఉంటుంది. పూరీ లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూద్దాం ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది, చూద్దాము. ఓకేనా, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. గ్రేవీలాగా పెట్టగా బాగుంటుంది. దీంట్లో చపాతీ లెగ్ కానీ, పూరీ లెగ్ కానీ, సంగటి లెగ్ కానీ తినేటికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఇలాగా కర్రీ చేసుకోండి, ఈజీ, త్వరగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. ఓకేనా, ఇక్కడ కెమెరా పెట్టుకోవడానికి కొంచెం దగ్గరగా లేదండి, అందుకని మీకు ఏమైనా దూరం అనిపిస్తుందేమో కర్రీస్. ఇదో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎగ్ కర్రీ, చింతాకు పప్పు,
రైస్ రైస్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, రైస్ రెడీ అయిపోయింది. ఓకేనా, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈజీగా కర్రీ చేస్తాను ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.